హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు రెడీగా ఉన్నారు మాట్లాడడానికి పంచకర్మ స్పెషలిస్ట్ మణి గారు. జిల్లేడు పూలతో మనం దేవుడికి పూజ చేస్తాం. అదే జిల్లేడు ఆకులతో మోకాళ్ళ నొప్పులు తగ్గిపోతాయని మీకు తెలుసా? మోకాళ్ళ నొప్పుల సమస్యతో చాలామంది బాధపడుతున్నారు. సర్జరీస్ వరకు వెళుతున్నా కూడా సైడ్ ఎఫెక్ట్స్తో కూడా సఫర్ అవుతున్నారు. మరి జిల్లేడు ఆకులతో మోకాళ్ళ నొప్పుల్ని ఎలా తగ్గించుకోవచ్చు అని వివరించడానికి మణి గారు మనతో ఉన్నారు. మాట్లాడేద్దాం. నమస్తే మణిగారు. నమస్తే అమ్మా. మణిగారు, జిల్లేడు ఆకులతో మోకాళ్ళ నొప్పులను తగ్గించుకోవచ్చు అని అంటున్నారు. అసలు ఎలా సాధ్యం, ఎలా వాడుకోవాలి, ఎంతవరకు ఆ వార్త అనేది కరెక్ట్ అంటారు? జిల్లేడాకులు చాలా పువ్వులు కూడా అమ్మా, పువ్వులతో ఆయిల్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓ, బాగా పెయిన్స్ తగ్గుతాయి, మామూలుగా కాదు. మళ్ళా ఆకులు అయితే వేడి చేసి దానికి ఏదన్నా ఆయిల్ రాసి వేడి చేసి రాత్రిపూట కట్టుకుంటే బాగా నొప్పి తగ్గుద్ది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే దాన్ని మెత్తగా మిక్సీ పట్టేసుకొని దాన్ని బాగా కళాయిలో పెట్టి వేపుకొని ఆయిల్ వేసి దాన్ని వేసి కట్టుకోవచ్చు. జిల్లేడు ఆకుల్నే పేస్ట్ చేసి ఆయిల్తో బాగా మరగనిచ్చి, అంటే మనం ఏదన్నా ఆయిల్ ప్రిపేర్ చేసుకోవడానికి వేసుకుంటాం కదా, వేసుకుంటామా, అది తీసి కట్టుకోవచ్చు. రాత్రిపూట కట్టుకుంటే తెల్లారి సూపర్గా ఉంటుంది. అసలు నిప్పులు బాగా తగ్గుతాయి. అంటే లోపల గుజ్జు లాంటిది తయారవ్వకపోయినా పైన వాపులు నొప్పులు బాగా లాగేస్తాయి. వాళ్ళు మామూలుగా తిరగలుగుతారు. జిల్లేడాకులు మంచి ప్రయోజనకరమైనవి అమ్మా. నొప్పి అనేది ఇట్టి లాగుద్ది. ఏ నొప్పి అయినా సరేనా? ఏ నొప్పి అయినా కాకుండా ఏ నొప్పి అయినా ఎక్కడ నొప్పి ఉండా సరే రాసుకుంటే ఆకులు కానీ పువ్వులు కానీ అసలు ఎక్కడుండా ఆ పువ్వులతో ఆయిల్ ప్రిపేర్ చేసుకుని అవి తీసేసి బాగా కాగనిచ్చి పువ్వులు తీసేసి ఆయిల్ ప్రిపేర్ చేసుకుంటే మంచి స్మెల్ కూడా బాగా వస్తుంది, మంచి వాసన. ఇప్పుడు జిల్లేడు చెట్లు రకాలు ఉంటాయి కదా మణి గారు, ఏ రకమైన వాడుకోవచ్చా లేకపోతే కొన్ని రకాలు మాత్రమే ఉపయోగపడతాయి? అంటే నిజంగా అయితే తెల్ల జిల్లేడు పనిచేస్తుందమ్మా, మనకు తక్కువగా ఉంటాయి. తెల్ల జిల్లేడు తక్కువగా ఉంటుంది. అవును. ఈ మామూలు జిల్లేడు అయితే బాగా దొరుకుతుంది, ఎక్కడ పడితే అక్కడ పెరుగుతాయి కూడా, పెరుగుతాయి. ఈ కావాలంటే మనకి రోడ్ల పక్కన ఖాళీ దొడ్లలో బోళ్ళు ఉంటాయి, అవి కోసు తెచ్చుకోవచ్చు మనం. తెల్లది దొరకదు, చాలా తక్కువ. అంటే ఇళ్లలో పక్కన పెంచుతారు, వాళ్ళు కోయినిస్తారు, కోయినకపోతారు. ఈ మాత్రం దొరుకుద్ది కనుక ఇదే వాడుకుంటాం. ఇది కూడా మంచిగా ఉంటుందమ్మా. ఎక్కువ ఫలితాన్ని ఇచ్చేది మాత్రం తెల్ల జిల్లేడు. తెల్ల జిల్లేడు మనకు దొరకంది అది. అయితే ఇది అమ్మ దీని పాలు కూడా పనికొస్తాయి అమ్మా. పాలు ఈ జిల్లేడు చెట్టు పాలు, ఆకు పాలు కళ్ళల్లో పడితే ప్రాబ్లం అని అంటూ ఉంటారు. కళ్ళకి వెళ్ళనీయకుండా నిప్పుండు చోటరా పుట్టుకుంటే తీసుకుని రాసుకుంటే తగ్గుద్ది. ఏదన్నా చెగ్గడ్డ లాంటిది వేసినా, నెత్తురుగడ్డలు లాంటివి వేసినా రోజు కొద్దిగా దాన్ని అవి తెచ్చి పాలు పూడుచుకుని మళ్ళీ ఆకు వేసి కట్టుకుంటే తొందరగా తగ్గిపోద్దమ్మా. జిల్లేడు పాలు ఆకు వేసి కట్టుకుంటే సెగ్గడ్డలు వచ్చేవి. ఇప్పుడు మామిడి పళ్ళు సీజను, పిల్లలు ఇంకా వాళ్ళకి కంట్రోల్ ఉండదు అనమాట, అంత బాగా ఎంజాయ్ చేస్తారు మామిడి పళ్ళని. ఎక్కువగా సెగ్గడ్డలు కూడా వస్తూ ఉంటాయి ఓవర్ హీట్ వల్ల బాడీకి. ఇవి ఉపయోగపడతాయి అన్నమాట. బాగా ఉపయోగపడద్దమ్మా. మళ్ళీ మోకాళ్ళ నొప్పులకైతే బాగా ఉపయోగపడుతుంది. ఇంట్లో లేడీస్ చేసుకునే రెమెడీ ఇది. ఆ జిల్లేడాకులు దొరుకుతాయి కనుక తెచ్చుకుని వీళ్ళు పాలు తీసుకున్నా సరే, లేదా దాని పాలు తీసుకున్నా సరే వద్దు పొక్కుద్దని భయం వేస్తే ఆకులు మాత్రం వేడి చేసుకుని కట్టుకోవాలి. గోరువెచ్చగా చేసుకుని పెనం మీద కొద్దిగా ఆయిల్ రాసి వేడి చేసుకుని కట్టుకోవాలి. లేదా మిక్సీ పట్టుకుని ఆయిల్ వేసి దాన్ని బాగా యాగనిచ్చి తీసి కట్టుకోవాలి. అప్పుడు అదైనా పనిచేస్తుంది, ఇట్టయినా పనిచేస్తుంది. ఏ ఆయిల్ అయినా వాడచ్చా? నువ్వుల నూనె పనికి వస్తుందమ్మా. నువ్వుల నూనె బాగా పనిచేస్తుంది. పనిచేసి బాగా దాన్ని వేడి చేసుకుని గోరువెచ్చగా కట్టుకుంటే బాగా నిప్పులాగుద్ది. దీనిలోకి దొరికితే చింతాకు అవి కూడా వేసుకుంటే ఇంకా బాగా పనిచేస్తాయి. బాగా పనిచేస్తుంది రెండు కలిపి, చింతాకును అది. ఎప్పుడు పెడితే అప్పుడు దొరకదు కనుక మనకి చింతాకు, దానివల్ల మనకి దొరికినప్పుడే చెయ్యాలి. అది మామూలు ఎప్పుడైతే మాత్రం జిల్లేడాకుతో ఇది చేసుకోవచ్చు. ఇంట్లో లేడీస్ చేసుకుంటే మంచిదమ్మా. ఓకే, వాళ్ళు కిచెన్ లో గంటల తరబడి నిలబడి కుక్ చేస్తూ నొప్పులు కదా, మోకాళ్ళ నొప్పులనే కాదు మడాల నొప్పులకు కూడా ఉపయోగపడుతుంది. బాగా ఎక్కడ పెయిన్ ఉంటే అక్కడ వేసుకోవచ్చు అమ్మా. ఈ పువ్వులతో కూడా ఆయిల్ కాసుకుని ఎక్కడ నొప్పి ఉంటే అక్కడ రాసుకుంటే తప్పు. పువ్వులతో ఎలా చేస్తారు మణి గారు? పువ్వులు కోసుకొచ్చి కడిగేసి ఆరబెట్టి కాసేపు ఆరబెట్టాలి. ఆరిన తర్వాత ఎక్కువ పువ్వులే తెచ్చుకోవాలి. మరి వడిలు కొంచెం అయిపోద్ది కదా, అవి ఆయిల్లో వేసేసి కాగనియ్యాలి బాగా. మామూలుగా ద్వారగా యాగనిచ్చి తీసేయాలి ఆకుల్ని, పువ్వుల్ని తీసేసి పక్కన పడేసి ఆయిల్ వాడుకోవచ్చు. అది మంచి మెడిసిన్ కూడా.
ఇప్పుడు ఈ పెయిన్ ఆయిల్స్లో వాటిలో చాలా వాటిలో కలిపి ఉపయోగిస్తూ ఉంటారా? బాగా స్మెల్ కూడా క్లాస్. మనం పనికిరాని మొక్క పిచ్చి మొక్క అని పట్టించుకున్న దాంట్లో ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి మణిగారు. అవును, పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. మేము ఇలాంటి వాళ్ళు, మీరంటే ఇప్పుడు పంచకర్మ స్పెషలిస్ట్ కాబట్టి ఇవన్నీ తెలిసినాయి అని అనుకుంటారు చెప్తే, కానీ ఇంట్లో ఉండే పెద్దవాళ్ళకి కూడా వీటి గురించి చాలా తెలుసు. అవన్నీ చెప్తూ ఉంటే కూడా పట్టించుకోరు కొంతమంది. ఇలాగే చెప్తారులే అనుకుంటూ ఉంటారు. అమ్మ లోగడ వైద్యం ఇలాగే చేసేవాళ్ళు. అది ప్రతిదానికి హాస్పిటల్కి వెళ్ళేవాళ్ళు కాదు. ఇప్పుడు ఊరికి నొప్పి అంటే హాస్పిటల్కి వెళ్తున్నారు కాదు. మనం రెమెడీ చేసుకోవాలి, ఇంట్లో చేసుకోవాలి. ఏది చేస్తే తగ్గుద్దో చూసుకోవాలి, దాన్ని బట్టి నడవాలి. ఇప్పుడు సైడ్గా పామ్ అయ్యి నొప్పి ఇబ్బంది పడతారు. దానికి కూడా ఎవరన్నా పైన ఉండి పిల్లలు కానీ ఇంట్లో వాళ్ళు కానీ చేసి పెడితే ఆకులు వేసుకుంటే నడుము దగ్గర నొప్పి తగ్గుద్దమ్మా. ఇది వేడి చేసుకోవచ్చు. చిన్న చిన్న రెమెడీలు ఇంట్లో చేసుకోవాలి. ప్రతిదానికి హాస్పిటల్ పరిగెడుతున్నారు ఇప్పుడు. అవును, ఇదివరకు పెద్దోళ్ళు అదేగా అలాగే చేసావు. ఇప్పుడు మాక్సిమం దగ్గు, జలుబు, తలనొప్పి, కడుపు నొప్పి వీటన్నిటికి కూడా ఇంట్లోనే వైద్యం చేసేవాళ్ళు. తలనొప్పికి ఆముదం ఆకులు తెచ్చి కొద్దిగా ఆయిల్ ఆముదం రాసి గోరువెచ్చగా నెత్తికేసి కట్టుకునేవాళ్ళు. కట్టుకుని రాత్రిపూట కట్టుకుని తెల్లారి తీసేవాళ్ళు. చాలా ఉపయోగకరంగా ఉండేది. లోపల ఉండి వేడి లాగేసేది, తలనొప్పి తగ్గేది, అన్ని విధాల ఉపయోగం ఉండేది. ఇప్పుడు అన్ని చిన్న తలనొప్పి వెళ్ళి బిళ్ళ తెచ్చుకుంటున్నారు. ఇదివరకు ఆకులు ఎట్ట తెచ్చుకున్నారు, ఇప్పుడు బిళ్ళలు అట్ట తెచ్చుకుంటున్నారు. అది వద్దు. అట్ట కాకుండా ఇట్ట చేసుకుంటే, జిల్లేడాకులతో చేసుకుంటే చాలా ఉపయోగం ఉంటుందమ్మా. ఇది సయాటిగా పామ్ అయ్యి ఇబ్బంది పడతారు చాలా మంది. దానికి నడుము దగ్గర చక్కగా గోరువెచ్చగా చేసి వేయటం, మళ్ళీ తీయటం, మళ్ళీ వేయటం చేస్తే ఒక మనిషి హెల్ప్ ఉండాలి. అది ఎలా చేయాలో వాళ్ళకి ఐడియా ఉండాలి. ఇది చెప్తున్నా, పెనం మీద వేడి చేసి వాళ్ళని పడుకోబెట్టి వేయాలి. వేస్తాం, తీయటం, మళ్ళీ వేడి చేయటం, వేయటం అట్లా చేస్తే పెయిన్ సూపర్గా లాగుద్ది. జిల్లేడాకు మంచి ఉపయోగకరమైంది. ఎవరు మనకు తెలియదు కనుక వదిలేస్తున్నారు ఎట్ట పడితే అట్ట. ఇప్పుడు నెత్తురుగడ్డ వేసి చాలా ఇబ్బంది పడతారు పాపం. అట్లాంటప్పుడు చుట్టూ ఆ పాలు పొడిసేసి ఈ ఆకేసి కడితే తెల్లారికి నొప్పి లాగేస్తుందమ్మా. మందులాగా పనిచేస్తుంది. చెగ్గడ్లు కానీ వీటన్నిటికీ మందు. బిళ్ళ ఎంత స్పీడ్గా ఉంటుందో ఆకు అంత స్పీడ్గా పనిచేస్తుంది. తెల్లారికి రాత్రిపూట వేసి కట్టేయాలి. కడితే బాగా పనిచేస్తుంది. గోరువెచ్చగా చేసి ఎత్తే అట్లా చెయ్యాలి. ఈ జిల్లేడు ఆకులతో, జిల్లేడు పువ్వులతో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయన్నమాట. నొప్పులకు కూడా ఎక్కువగా టాబ్లెట్లు వాడకూడదు కాబట్టి పెద్దవాళ్ళు ఇలాంటి రెమెడీస్ చేస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు కూడా అవి చేస్తూ ఉన్నారు కూడా కొంతమంది. ఆయుర్వేదంలో ఇలాంటి వైద్యమే చేస్తూ ఉన్నారు. మీరు అప్పటిది అన్ని సంవత్సరాల క్రితంది ఇప్పుడు మన కోసం చెప్పారు. చాలా మంది మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పితో చాలా సఫర్ అవుతూ ఉన్నారు. ఈ మోకాళ్ళ నొప్పులు అంటే ఇది ఇంతకు ముందు ఒక 50 సంవత్సరాలు దాటిన తర్వాత మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి అంటే వయసుని బట్టి వచ్చాయనుకున్నాను. 30 ఏళ్ళు దాటిన వాళ్ళు కూడా మోకాళ్ళ నొప్పులు, కాళ్ళ మడాల నొప్పులు ఇవన్నీ వస్తున్నాయి మణిగారు. ఇప్పుడు పట్టలేదమ్మా, ఎముకల్లో కూడా పట్టలేదు. వాళ్ళు తినే ఫుడ్లో లేదు సరిగదా, మళ్ళీ ఎముకల్లో కూడా లేదు. అప్పుడు ఎముకలు స్ట్రాంగ్ అమ్మా. ఇప్పుడు పొలంలో పనిచేసేవాళ్ళు, వాళ్ళు కాలువలో వెళ్ళే నీళ్లు ఇట్ట కొట్టి తాగేవాడు. మా ఫాదర్ తాగేవాడు, నాకు తెలుసు. తాగబాక నాన్న అంటే ఏమైంది, మంచి నీళ్ళు వెళ్తున్నాయి అనేవాడు. అది అటు ఇటు కొట్టి ఆ వాటర్ తాగేవాడు. 40 ఏళ్ళు దాటి బ్రతకడం చాలా గ్రేట్ అయిపోతుంది కదా మణి గారు. అసలు పల్లెటూరులో కూడా ఎవరు పని చేయలేకపోతున్నారమ్మా. దొడ్లు అన్ని కోళ్ళు ఉండి దాటికి సపరేట్ పెట్టి గుడ్లు నిన్ను పెట్టించి అవి తినేవాళ్ళం. పాలు ఫ్రెష్గా పితికి అవి తాగేవాళ్ళం. కూరగాయలు పండించి అవి తినేవాళ్ళం. ఏదమ్మా ఇప్పుడు కోడి ఎవరు పెంచరు, పాలు పెతకలేరు, గేదెలను మేపలేరు, మోకాళ్ళ నొప్పులు, అందరికీ నొప్పులు, నడవలేరు. పల్లెటూరులో మాత్రం ఏదమ్మా ఆరోగ్యం. వాళ్ళు కూడా ఇంతే చేస్తున్నారు, ఇదే స్టైల్లో పోతున్నారు. ఆరోగ్యం కాపాడుకోవడము మన చేతుల్లోనే ఉంది, పోగొట్టుకోవడం మన చేతుల్లోనే ఉంది మణి గారు. పోగొట్టుకోకుండా ఉండి గట్టిగా పట్టుకోవడం ఎప్పుడైతే మనం నేర్చుకుంటామో ఈ కష్టాలన్నీ ఉండవు కదా. మీరు కూడా జిల్లేడు ఆకులతో మనం పిచ్చిది పనికిరాంది అని అనుకునే పిచ్చి మొక్క నుంచి, అలాగే భగవంతుడికి పూజ చేసే తెల్ల జిల్లేడు నుంచి కూడా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఈరోజు మాకు తెలియజేశారు. అలాగే మోకాళ్ళ నొప్పులు ఎంత బాగా తగ్గించుకోవచ్చు కూడా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ మణి గారు.